మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 3 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 6:24 వరకు ఉంది. తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. మఖా నక్షత్రం ఉదయం 7:23 వరకు ఉంది. తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే ఉదయం 7:23 మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉదయం 7:23 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 7:23 దాటిన తర్వాత మీరు ప్రయాణాల పరంగా కానీ ముఖ్యమైన పని మీద కానీ బయటికి వెళ్ళినట్లయితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహంలో ఉన్నాడు, అంటే రవి ఇంట్లో ఉన్నాడు. చంద్రుడి బలం బాగుంది. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ఈరోజు ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే మానసిక అశాంతి తొలగిపోయి 12 రాశుల వాళ్ళకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మిక సమస్యలు 12 రాశుల వాళ్ళని వెంటాడినా అవి మళ్ళీ తొందరగానే పరిష్కరించబడతాయి. పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కాబట్టి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం ఉదయం 7:23 వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న టైంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే బోరింగ్ పనులకు అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్ర బలం పనిచేస్తుంది. ఉదయం 7:23 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. బోరింగ్ పనులకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది. అన్నప్రాసన, గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే గ్రహదోష నివారణ కోసం మొక్కలు నాటడానికి పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే అనారోగ్యం పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలం. పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి సీమంతం చేస్తే చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు పట్టుదలతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల గృహానికి వెళ్ళే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అందరితో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోయి విజయసిద్ధి లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాంఘికంగా పెద్దవారితో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా మాత్రం విశేషమైన లాభం కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది. నూతన వస్తు లాభం, నూతన వస్త్ర లాభం మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు అనుకూలంగా నడుచుకోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే అనుకోని విధంగా ధనలాభం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి.
జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. పనుల్లో అలసట ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలసట అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు కష్టతరమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిరీత్యా లాభం కలుగుతుంది. వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు మిత్రులతో కలిసి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో మంచి సౌఖ్యం ఏర్పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మాతృవంశీకులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. కష్టపడి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అంతిమంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రతి పనిలో కూడా పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పట్టుదల వల్లే విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. బంధువులతో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. చికాకులన్నీ కూడా అధిగమిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల అనుకోని విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా మంచి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. బంధువుల రాకపోకల ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహారాల పరంగా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ధనం వస్తుంది కానీ ఖర్చు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ ఖర్చును తగ్గించుకోవాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే నామాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైన పనులు నిర్వహించడానికి అనుకూలం. స్త్రీలను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి, అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పనులన్నీ కూడా చంద్రహోరలో చేసుకుంటే కనుక చాలా వరకు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా సోమవారం కాబట్టి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయ ప్రాంగణంలో కూర్చొని కొద్దిసేపు పంచాక్షరి మంత్రం జపించుకొని బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.